వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉగాది. సో ఇవాళ మా ఇంట్లో ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో గెట్ ఇంటు ద వీడియో. ఫెస్టివల్ రోజు అదేంటో కానీ క్లైమేట్ మొత్తం డిఫరెంట్గా ఉంటుంది. అదొక హ్యాపీనెస్. మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? పండగ అంటే ముగ్గులు వేయాల్సిందే కదా, అందుకని నేను వేయడానికి రెడీ అయిపోయా. నాకు ఇట్లాంటి వాటిల్లో చాలా ఇంట్రెస్ట్. ముగ్గు వేస్తున్న వీడియో షూట్ చేయలేదు, కానీ ఇదైతే అవుట్పుట్. సో ఉత్తి ముగ్గు అయితే ఏం బాగుంటుంది అని చెప్పేసి కలర్స్ వేయడం అయితే స్టార్ట్ చేశా. ఇదన్నమాట అవుట్పుట్. యాక్చువల్గా ముగ్గుతో అవుట్లైన్ వేయాలి, కానీ ఇప్పుడైతే ఆ ముగ్గు అవైలబుల్గా లేదు, సో అట్లానే ఉంచేసాను. ఈ ముగ్గు మీకు నచ్చిందా? నేను ముగ్గేసే లోపల మా మమ్మీ అయితే పూజ చేసేసింది. మీరు కూడా చేశారా? ఇది వచ్చేసి నా ఉగాది అవుట్ఫిట్. ఎలా ఉంది? ఉగాది అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పచ్చడే. అదేంటో మనం ఎంత బాగా చేసినా అమ్మలాగైతే చేయలేము. మళ్ళీ మీరు ఉగాది రోజున ఉగాది పచ్చడి ఎన్నిసార్లు తిన్నారు? ఏదైనా ఫెస్టివల్ అప్పుడు కానీ ఒకేషన్ అప్పుడు కానీ మెమరీగా ఫోటోషూట్ అయితే తీసుకోవాలి కదా, అందుకే మేము కూడా ఇక్కడ ఫోటో దిగుతున్నాం. మీరు ఎవరైనా ఉన్నారా నాలాగా ఫోటో తీసేవాళ్ళు? నాకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడం చాలా ఇంట్రెస్ట్. మరి మీకు? మేము కనీసం 1 hour అయినా గడుపుతాం ఫోటోషూట్ కోసం. పండగ రోజు ఏ పని చేయకపోయినా అలసిపోయినట్టు ఫీల్ అవుతాం, అందుకే కొంచెం రెస్ట్ తీసుకుందామని అలా ప్యాకప్ అయిపోయాం. ఏ పండగకైనా గుడికి వెళ్తే మంచిదంటారు. అందులో ఇది ఉగాది, తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం. అందుకే మా ఇంటికి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాం. ఇంకా మనలాగానే అందరూ అనుకుంటారు కదా, అందుకే బాగా రష్ ఉంది. ఇంకా దర్శనం చేసుకున్నాక ప్రసాదం తినేసి అలా కొంచెంసేపు కూర్చున్నాం. ఇదన్నమాట మేము ఉగాది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి మీరు? సరే, బాయ్ బాయ్.